ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. భగవద్బంధువులారా, నిన్నటి సత్సంగంలో మనం అంబ వెళ్ళి పరశురాముల వారిని కలుస్తుంది. పరశురాముల వారు భీష్ముడిని పిలుస్తారు. తన శిష్యుడైనటువంటి భీష్ముడు తన మాట వింటాడు అని అనుకొని పరశురాముడు భీష్ముడికి హితవచనాలు చెప్తాడు. కానీ పితృవాక్య పరిపాలన కోసం తాను చేసినటువంటి భీషణమైనటువంటి ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటానని తన గురువైనటువంటి పరశురాముడిని కూడా ఎదిరించడానికి సిద్ధపడ్డారు. ఆ విధంగా వారిద్దరి మధ్య మాట పెరిగి గురు శిష్యుల మధ్య యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరిగినప్పుడు పెద్ద ఉపద్రవం వస్తుంది. ఆ రెండు వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆయుధాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లయితే బ్రహ్మ ప్రళయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఒక పక్క బ్రహ్మాస్త్రము, ఇంకొక పక్క గండ్రగొడ్డలి. మరి వాటికి ఎదురులేదు. అటువంటి అస్త్రాలు సంధించుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ సమయంలో దేవాది దేవతలందరూ వచ్చారు. జమదగ్ని కూడా వచ్చి శాంతింపజేస్తారు. ఆ సమయంలో గంగ వచ్చి భీష్ముడి చేత క్షమాపణలు చెప్పిస్తుంది. మరి అంబకి మాట ఇచ్చాడు పరశురాముడు. అందుకని తన మాట ప్రకారం అంబ విచారాన్ని చూసి ఆమెకి ఒక వరమాల ఇచ్చి, అమ్మా, ఈ వరమాల నీవు ఎవరి మెడలో వేస్తావో, అంటే ఈ వరమాల ధరించిన వాడు భీష్ముడిని చంపుతాడు. ఈ వరమాల పట్టుకొని నీవు తిరుగు. ఈ ప్రపంచంలో యోగ్యుడైనటువంటి వీరుడు ఎవరున్నారో చూసుకొని ఆ వీరుడికి నీవు ఈ వరమాల వేయమని చెప్పిస్తే ఇక ఆమె ఆ వరమాల తీసుకొని బయలుదేరుతుంది. ఇంకా అక్కడి నుంచి భీష్ముడు కూడా వచ్చేస్తాడు. ఒకరోజు భీష్ముడికి నారదుడు తటస్థపడతాడు. నారదుడు తటస్థపడితే అప్పుడు కుశల ప్రశ్నని అడిగిన తర్వాత, భీష్మ, ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఒక స్త్రీ మనస్తాపం చెంది పగ పెట్టుకొని నిన్ను ఎలాగైనా వధించాలని అహోరాత్రాలు నిద్ర మాని ఆమె అన్వేషిస్తూ ఉంది. నిన్ను వధించాలని తగిన వీరుడి కోసం ఆవిడ తిరుగుతూ ఉంది అని చెప్తాడు. విధికి ఎంతటి వాడైనా తల వంచాల్సిందే. అటువంటి పరిస్థితి అది. ఆమెను తాను చేసుకోలేడు. ఆమె సాలువుణ్ణి ప్రేమించింది. ఆమె మనసులో సాలువుడు ఉన్నాడు. ఆమె ఇంకొకరితో కాపురం చేయలేను అని చెప్పింది. నేను ఏమీ చేయలేని పరిస్థితి అది. నేను తండ్రికి మాట ఇచ్చాను. హస్తినాపురం సామ్రాజ్యాన్ని అధిరోహించనని చెప్పాను. అలాగే ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని చెప్పాను. నా మాటకి నేను కట్టుబడి ఉండటం న్యాయం, ధర్మం. న్యాయం, ధర్మం నా పక్షాన ఉన్నాయి. అందుకని నేను ఈనాడు ఇంత సంకట పరిస్థితుల్లో కూడా దైవాన్ని స్మరిస్తూ నేను ఈ యొక్క హస్తినాపుర బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. పెద్దలు, మహనీయులు, మీరు దేవర్షులు, మీరు నాకు ఏమి సూచిస్తే అది చేస్తాను. నా పితృవాక్య పరిపాలన కోసం నా ప్రతిజ్ఞకు కట్టుబడి నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు. అంటే నారదుడు కూడా భీష్ముడికి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అంటే భీష్ముడు వసువు కదా, అష్టవసువుల్లో ఒకడు. కాబట్టి ఆయన విష్ణు భక్తుడు. భీష్ముడు విష్ణు భక్తుడు, విష్ణు సేవకుడు. నారదుడు కూడా విష్ణు భక్తుడు, సేవకుడు. కాబట్టి అభిమానం ఉంటుంది. రాబోయే రోజుల్లో అంటే జరగబోయేటువంటి అనర్థాన్ని ఆపాలని నారదుడు కూడా పాపం ప్రయత్నం చేశాడు. ఇక చేసేది లేక నారదుడు ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత భీష్ముడు హస్తిన పరిపాలన మీద
ఆయన, ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, ఎవరు, ధృతరాష్ట్రుడు పిల్లవాడే, అలాగే పాండురాజు కూడా పిల్లవాడు. ఇప్పుడు ఆ రాజ్యం యొక్క బాధ్యతలు వాళ్ళు పెద్ద అయ్యేదాకా ఎవరు చూడాలి? భీష్ముడే చూడాలి. అలా పరిపాలనా బాధ్యతలు, సింహాసనం అధిష్ఠించకుండా ఆయన రాజ్య సంక్షేమం చూస్తూ ఉన్నాడు. ఒక పక్క అంబ ఇంకా పగని పెంచుకుంది. పగని పెంచుకొని ఆమె వెళ్ళి తపస్సు చేస్తూ ఉంది. అక్కడికి గంగాదేవి వెళ్ళింది. గంగా అంబని అడుగుతుంది. అది విధిలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో భీష్ముడు అలా ప్రవర్తించాడు. భీష్ముడు ధర్మం తెలిసినవాడు. వశిష్ఠుడి దగ్గర అన్ని శాస్త్రాలు అభ్యసించాడు. పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలన్నీ కూడా అభ్యసించాడు. నీకు చేయవలసింది చేశాడు, ఇంకంతకంటే ఏమి చేయలేడు. ఇకనైనా నీవు శాంతించు అని హితవచనాలు చెప్తుంది గంగాదేవి. గంగాదేవి పుత్రుడు కదా భీష్ముడు, గంగకి అభిమానం ఉంటుంది. అందుకని అంబని సముదాయించింది. ఆమెను ఓదారుస్తుంటే ఆమె ఇంకా పగ పెంచుకొని, నేను ఎలాగైనా సరే భీష్ముణ్ణి వధించి తీరుతాను, భీష్ముడి మరణం చూస్తాను, అతను అంతు చూస్తాను అని మాట్లాడుతుండేసరికి తల్లి కదా, ఇక ఆమె అంబ వైపు చూసి అంబని శపించింది. నీవు నది వైపోవుగాక అని శపించింది. ఇప్పుడు గంగాదేవి కూడా ఆమె గొప్ప తపస్సంపన్నురాలు కదా, ఈ దేవతలందరికీ వరాలు ఇవ్వటం, శాపాలు ఇవ్వటం, వాళ్ళకి ఆ శక్తులు ఉంటాయి. అందుకని ఈ అంబ ఏం చేసిందంటే సగం శరీరాన్ని నదిగా చేసేసి సగం శరీరంతో శివుడి కోసం తపస్సు చేసింది. ఇప్పుడు గంగ ఎవరి ఆధీనంలో ఉంటుంది? శివుడు ఆధీనంలో ఉంటుంది. కాబట్టి శివుడి కోసం తపస్సు చేసిన. ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్తానండి. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అవతల వాళ్ళకి హాని కలిగిస్తే, వాళ్ళ యొక్క జీవితం సర్వనాశనం అయిపోవటానికి కనుక కారణమైతే, ఆ పగ తరతరాలు కూడా మనల్ని వెంబడిస్తుంది. దీనికి అంబ కథే ఉదాహరణ. అందుకనే మనకి ఈ కురువంశానికి సంబంధించినటువంటి చరిత్ర ఈ దేవీ భాగవతంలో వ్యాసులు పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క ముఖ్యమైనటువంటి విషయం మనకి బోధ చేస్తూ ఉంటుంది. అంబ తన జీవితం వ్యర్థమైందని, దానికి కారణం భీష్ముడని, భీష్ముడి మీద పగ పెంచుకొని భీష్ముడి మరణం చూడాలని కంకణం కట్టుకుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుందో చూడండి. తపస్సుకు వెళ్ళింది, అక్కడ మునుల సలహా తీసుకుంది, పరశురాముడి దగ్గరికి వెళ్ళింది, పరశురాముడి చేత యుద్ధం చేయించింది, మరలా పరశురాముడి దగ్గర నుంచి వరమాల పొందింది. అయినా కూడా శాంతించలా. ఇక్కడికి వచ్చింది, మళ్ళీ శివుడి కోసం కూర్చొని తపస్సు చేసింది. అలా 12 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. భీష్ముడి యొక్క మరణం చూడాలి, అతని అంతు చూడాలి, నాకు దానికి కావలసిన శక్తినివ్వమని శివుడిని కోరుకుంది. శివుడు చెప్పాడు, అమ్మా, ఆయన విష్ణు భక్తుడు, అతనికి ఇచ్చా మరణం, అతనంతటా అతను చనిపోవాలనుకుంటే తప్ప చనిపోడు. నువ్వు అడుగుతున్నటువంటి వరం సాధ్యం కాదు. అంటే నేను ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేశాను, మీరు ఈ ప్రపంచాన్నంతా కూడా పరిపాలించే ప్రభువులు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఒక ఆడదాని బాధ మీకు అర్థం కావటం లేదా? అతని వల్ల నా జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది, నన్ను నాశనం చేశాడు, అతని నాశనం నేను చూడాల్సిందే అని ఆవిడ విలపిస్తుంది. అప్పుడు పరమశివుడు, అమ్మా, నీకు ఒక సదుపాయం కల్పిస్తాను, నీ వలన, నీ కారణం వల్ల అతను చనిపోతే పర్వాలేదు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆమె కళ్ళు చల్లబడ్డాయి. అంటే ఎలాగైనా సరే అతను నాశనం చూడాలనుకుంది కదా ఈమె. అందుకని ఏం చేసింది, స్వామి ఆ పనైనా చేయండి, నేను కారణం కావాలంటే అతను ఆ దేహత్యాగం చేసేంతవరకు, అతని శరీరం పడిపోయేంత వరకు నేను ఈ యొక్క బాధని మర్చిపోలేను, నా జీవితాన్ని పోగొట్టుకున్నాను, నా యొక్క బాధకి కారణం అతనే అని ఆమె విలపించింది. అప్పుడు, అమ్మా, ఈ జన్మలో నువ్వు అతన్ని ఏమీ చేయలేవు,
నీకు ఒక వరం ఇస్తున్నాను. వచ్చే జన్మలో నువ్వు ద్రుపద మహారాజు యొక్క కుమారుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నీవు అతని చావుకి కారణమవుతావు. ఎలా కారణమవుతావో నీకు నేను అర్థమయ్యేలా చెప్తాను అంటే ఈమె బ్రేక్ వేసిందనమాట. స్వామి, నేను ఇప్పుడు చంపాలనుకుంటే మళ్ళీ జన్మ అంటున్నారు, మళ్ళీ జన్మలో నా వల్లే చనిపోయాడని నాకెట్ట తెలుస్తుంది అంటే, కాదు, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఆ యొక్క భీష్ముడిని చంపటానికి ముందు, భీష్ముడు చనిపోవటానికి ముందు నీ పగ నీకు గుర్తుకొస్తుంది. నీ వల్లనే అతను చనిపోతున్నట్టుగా నీకు తెలుస్తుంది. అలా తెలిసేలాగా నేను చేస్తానంటే అప్పుడు ఆమె సంతోషించి ఆమె ఒక చితిని పేర్చుకొని వెంటనే తన శరీరాన్ని తనకు తానుగా దగ్ధం చేసుకుంది, హుతం చేసుకుంది. అంటే ఎంత పగ పెంచుకుందో చూడండి భీష్ముడి మీద. ఎలాగైనా సరే భీష్ముడి చావుకి నేను కారణం అవ్వాలి, నాకు ఇప్పుడు ఈశ్వరుడు వరం ఉంది కదా, కాబట్టి ఇది సాధ్యమవుతుంది అనే నమ్మకంతో భీష్ముడిని చంపడానికి నేను తక్షణమే ఇంకో జన్మ తీసుకోవాలని ఆమె చితి పేర్చుకొని ఆ చితిలో ఆమె శరీరం అంతా కూడా హుతం చేసుకుంది. ఆ తరువాత ఈ ద్రుపదుడు అనేటువంటి మహారాజు, ఈ మహారాజు సంతానం కోసం తపస్సు చేశాడు. సంతానం కోసం శివుడిని గురించే తపస్సు చేశాడు ఆయన కూడా. అప్పుడు శివుడు, అయ్యా నీకు కుమార్తెను ప్రసాదిస్తున్నాను, ఈ కుమార్తెను నువ్వు పురుషుల్లాగా పెంచు, తర్వాత అతను పురుషుల్లాగానే తయారవుతాడు అని ఒక వరం ఇచ్చాడు. ఆ వర ప్రకారం ద్రుపదుని కడుపున కుమార్తెగా పుడుతుంది. అయితే పురుషుల్లాగా పెంచమన్నాడుగా, అందుకని శిఖండి అని ఒక పేరు పెడతారు. అంటే చూడటానికి ఆడపిల్లలాగా ఉంటుంది, కానీ పెంపకం అంతా కూడా మగాడిలా యుద్ధ విద్యలు అవన్నీ నేర్పించి అతనికి శిఖండి అని పేరు పెట్టారు. ఆ శిఖండి ఈ జన్మలో కోట గుమ్మానికి వేలాడుతున్నటువంటి వరమాల, ఆనాడు పరశురాముడు వరంగా ప్రదానం చేసినటువంటి ఆ వరమాల తీసుకుని మెడలో వేసుకుంటుంది. ద్రుపదుడు వెంటనే అడుగుతాడు, ఈ వరమాల వేసుకున్న వాళ్ళు భీష్ముడితో వ్యతిరేకులవుతారు, భీష్ముడికి శత్రువుగా మారతారు, ఇది మనకంత మంచిది కాదమ్మా, భీష్ముడి జోలు మనం వెళ్ళకూడదు, భీష్ముడు చాలా పరాక్రమవంతుడు, శక్తివంతుడు, పైగా మనం భీష్ముడికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అంటే ఈ విషయం ఇంకా శిఖండికి గుర్తురాల. శివుని యొక్క వరం ప్రకారం ఆ రణరంగంలో భీష్ముడు ఎదురుగా ఉన్నప్పుడు భీష్ముడు చనిపోవటానికి ముందు మాత్రమే ఈమెకి గత జన్మ గుర్తొస్తుంది, అప్పుడు దాకా గత జన్మ గుర్తుండదు. ఈమెంటి సంతోషంగా మాల బాగుందని చెప్పేసి ఆ మాల మెళ్ళ వేసుకుంది. అంటే ఇప్పుడు పరశురాముడు వరం ప్రకారము ఆ వరమాల వేసుకున్న వాళ్లే భీష్ముడిని చంపడానికి కారకులవుతారు. అలాగే శివుని యొక్క వర ప్రభావం వల్ల భీష్ముడు చనిపోవటానికి కూడా కారణమవుతారు. ఆ విధంగా శిఖండి ఆవిర్భవించింది. మనం కురుక్షేత్రంలో చూసినట్లయితే భీష్ముడికి ఆ యొక్క అంతిమ గడియలు సమీపించినప్పుడు శిఖండి వలనే ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికి, తనంతట తానుగా ఆ ఇచ్ఛామరణం కోరుకోవటానికి కారణమవుతుంది. ఆయన ఆ యుద్ధంలో గాంధీవాన్ని వదిలేసి ఆ పరిస్థితిలో ఓడిపోవటానికి కారణం ఎవరు అంటే శిఖండి అనమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే, ఏ పెద్ద విజయమన్నా తీసుకోండి, లేకపోతే అపజయమన్నా తీసుకోండి, చరిత్రలో దేనికైనా కారణం స్త్రీమూర్తే. మన ఇంట్లో సుఖంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, మనం ఏదైనా విజయం సాధించాలన్నా, సంపదని పొందాలన్నా, విద్యని పొందాలన్నా, ఏది సాధించాలన్నా మన ప్రతి వారి వెనక ఉన్నది స్త్రీమూర్తే, అంటే శక్తే. ఏ రూపంలో ఉన్నా కూడా శక్తి ఉన్న చోటే అన్నీ జరుగుతాయి. అందుకనే మనం స్త్రీలని
వాళ్ళు ఏ రూపంలో ఉన్నారా, తల్లి రూపంలో ఉన్నారా, భార్య రూపంలో ఉన్నారా, సోదరి రూపంలో ఉన్నారా, ఉద్యోగి రూపంలో ఉన్నారా, ఏ రూపంలో ఉన్నారే స్త్రీని ఏడిపించకూడదు. స్త్రీ మనసుకి కష్టం కలిగించేలాగా చూడకూడదు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అది ఇల్లైనా ఏదైనా వ్యాపార స్థలమైనా ఎక్కడైనా సరే ఈ మాట వర్తిస్తుంది. స్త్రీలను గౌరవించాలి, స్త్రీలకు విలువ ఇవ్వాలి, స్త్రీలను ఉన్నతంగా చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే ఆ యొక్క సంసారం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, దేశం కానివ్వండి, ఏదైనా సరే సుభిక్షంగా ఉంటుంది. ఈ విషయం చెప్పడం కోసమే ఈ అంబ కథని ఇంత వివరంగా మీకు చెప్పాను. కనుక మాతృమూర్తులు మనకి చాలా ప్రధానము. స్త్రీ పాత్ర మన జీవితంలో ముఖ్యమైనది. దయచేసి స్త్రీలను బాధ పెట్టవద్దు. మనం శ్రీదేవి భాగవతం సత్సంగం ద్వారా ప్రతిరోజు కూడా ఒక మంచి విషయాన్ని తెలుసుకుంటున్నాం. జగన్మాత యొక్క మణిద్వీప వర్ణన పారాయణ చేస్తున్నాం. ఈ పారాయణ శతకోటి మహాయజ్ఞంగా ప్రతి ఇంటా కూడా పారాయణ జరగాలి. ప్రతి ఇంటా కూడా మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉండాలి. జగన్మాత అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.